Praise the Lord. We all welcome you to the Sajiv Vahini Prayer Fellowship. ముందుగా మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాము. తర్వాత స్తుతి ఆరాధనతో మన దేవుని ఆరాధించుకున్న తర్వాత మరి వాక్య పరిచయలోకి మనం వెళదాము. ముందుగా మరి మనము ప్రార్థించుకున్నాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీ బంగారు పాదములకు వెలలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. ఏమిచ్చి మనం తీర్చుకోలేం ప్రభా. గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. అబ్బా ఫాదర్ అని పిలుచుకునే కృపనిచ్చిన తండ్రి నీకు వందనాలయ్యా. అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఈ పరిచర్యని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందికి ప్రభా ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చుతున్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మహోన్నతుడా, మహాగరుడా నీకు వందనాలయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా పరలోకపు తండ్రి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఏమిచ్చి మనం తీర్చుకోలేం గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. సజీవుడా నీకు వందనాలు. యెహోవా కృపణ స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా. థాంక్యూ జీసస్. మీరు చేసిన సమస్తము కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మా పాపం నుంచి మమ్మల్ని విడిపించిన వానికి మహిమ ఘనత ప్రభావములు ప్రభా యుగ యుగములకు చెల్లునుగాక తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ మీటింగ్ లో ఉన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు దీవించి కాపాడ ఆశ్రయించిన ప్రభా. నాయన ఎవరైతే వాక్యం ఇచ్చిండగా ప్రభా నాయన బిడ్డల హృదయాలతో ప్రభా మీరు మాట్లాడే ప్రభా వినగలిగే చెవులు గ్రహించగల హృదయం ప్రతి ఒక్క బిడ్డకు దైత్యం అడుగుచిన పరిశుద్ధాత్మ దేవ. ఆయన ప్రత్యేకంగా ప్రభా ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ప్రభా బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని ప్రభా మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత మాకు కలుగుచున్నది మేము నమ్మొచ్చుండగా ప్రభా మాకు స్వస్థత మీరు దైత్యమని అడుగుచున్నామయ్యా. నాయన అదే విధంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ తో ప్రభా ఎవరైతే నాయన స్ట్రగుల్ అవుచుండగా ప్రభా నీ కుప్పిలి విప్పి ప్రభా ధారాళంగా ప్రభా వాళ్ళకున్న ఇరుకుల ఇబ్బందులు నాయన మీరు విశాలతని ప్రభా నాయన సమృద్ధిని ప్రభా ఆయన మీరు నాయన అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా అప్పుల బాధలోని బిడ్డల గురించి జ్ఞాపకం చేసుకో ప్రభా. తెలివిని జ్ఞానం దయచేయండి ప్రభా. బిడ్డలకు మీరు సహాయం దయచేయండి. సహాయం చేసే దేవుడో ప్రభా నీ కృపని ప్రభా బిడ్డల మీద కృమరించమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఎవరికైతే జాబ్స్ లేవో ప్రభా నూతనమైన డోర్స్ నాయన మీరు ఓపెన్ చేయమని అడుగుచున్నాం. అడుగుడి మీకు ఇవ్వడని అన్నావు ప్రభా. అడుగుచుండగా నూతనమైన డోర్స్ ని ప్రభా మీరు ఓపెన్ చేసి నాయన నీకు మహిమ ఘనత తెచ్చుకునేలాగా మీరు బిడ్డలకు జీవితంలో మీరు కార్యములు జరిగించమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా మ్యారేజెస్ కోసం నాయన ఎవరైతే నాయన ఎదురు చూస్తున్నగా రైట్ పార్ట్నర్ ప్రభా మీరు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా ప్రెగ్నెన్సీ ఉన్న ప్రభు మరి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకో. మంచి ఆరోగ్యం మనం శక్తిని బిడ్డలకు మీరు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రం. మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క ప్యాస్టర్ని నాయన వాళ్ళు చేసే పరిచర్యను ప్రభా మీరు దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. అదేవిధంగా అంత్య దినంలో ప్రభా నీ ఆత్మ అందరి మీద కృమ్మరిస్తానన్నా నాయన మా అందరి మీద నీ పరిశుద్ధాత్మని కృమ్మరించండి అయ్యా. నీ ఆత్మతో ప్రభా మేము అందరం ఉండే కృపను దయచేయమని అడుగుతున్నామయ్యా. ప్రతి ఒక్క సేవకుని చుట్టూ నీ కంచె వేసి ప్రభా భద్రపరచమని అడుగుతున్నామయ్యా. ఇండియాలో ప్రభా నీ యొక్క వాక్యం బలంగా వాడబడుటకు సహాయము దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధాత్మ దేవ. నాన్న నీ బిడ్డల చుట్టూ నీ ఆత్మీ కంచె ఉంచండి ప్రభా. అకలంబరాలు కొట్టివేయమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. అనేక మంది ప్రభా నిన్ను తెలుసుకుని ప్రభా నీ వైపు తిరుగుటకు సహాయము దయచేయండి ప్రభా. అవును ప్రభా ఏ ఒక్క ఆత్మ నశించుకోవడం నీ చిత్తం కాదు కాబట్టి ప్రభా మేమందరము ప్రభా నాయన నీ చిత్తానుసారంగా ప్రభా నీ యొక్క కృపలో ప్రభా మేము వర్ధిలే కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు పేరు పేరు దీవించి కాపాడ ఆశ్రయించి ప్రభా మా అందరికి మారు మనసు పాప క్షమాపణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్తము ప్రభా నీ చేతికి అప్పగించుకుంటే ఈ మీటింగ్ అంతట్లో ప్రభా ఆది అంతా ప్రభా మీరే అధ్యక్షత వహించి నడిపించి దీవించమని సమస్తము ప్రభ నీ చేతికి అప్పగించుకుంటే దేవా నీ రాకడ ఆలస్యం అయితే మరొకసారి ప్రభా నాయన మా ప్రభా మరి నాయన ప్రార్థించుకున్నటకు ఆరాధించుకున్నటకు నాయన నీ వాక్యం వినే కృప ధన్యత మాకు మా అందరికి మీరు దయచేయమని నా జరిని ఏసు క్రీస్తునామములో అడిగినవని పొందుకుని నమ్మొచ్చు. నా జరిని ఏసు క్రీస్తునామములో వేడుకొచ్చిన పలుకు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుంటూ దేవుని ఆరాధించుకున్నాము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు దేవుని సన్నిధి అనేది ఎల్లప్పుడూ కూడా మనకి ఉండాలని, ఆయన మనతో కూడా ఉండి ఆత్మీయమైనటువంటి సందేశాలతో మనల్ని నింపుతూ, మనల్ని అనుదినము కూడా సరిచేస్తూ, దేవుని సన్నిధిలో మరి మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా జీవిస్తూ, ఆయనతో కూడా ఆయన రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనల్ని తీసుకెళ్లాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు మనకి కొన్ని విషయాలు మరి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయబడటం జరుగుతుంది. అయితే ఈరోజు దేవుని రాకడ కొరకు మనం ఎలా సిద్ధపడి ఉండాలి అనేటటువంటి అంశం మీద దేవుడు ఈరోజు మాట్లాడబోతున్నాడు. దేవుడు రాకడ గురించి అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి వర్తమానాలు మనం వింటున్నప్పుడు సంఘము ఎత్తబడుట అనే మాటను మనం ఎన్నోసార్లు వినే ఉన్నాం. యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని, తన విశ్వాసులను భూమి మీద నుండి పరలోకానికి తీసుకువెళ్ళేటటువంటి దైవికమైనటువంటి సంభవమే సంఘము ఎత్తబడుట. ఇది మరి పరిశుద్ధ గ్రంథంలో 1వ దెస్సలోనికైలకు 4వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చూస్తే, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు. అలాగే మరి 1వ దెస్సలోనికైలు 4వ అధ్యాయం 17వ వచనం చూస్తే, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అనే మాట ఉంటుంది. ఈ సంభవాన్ని రేప్చర్ అంటామన్నమాట. అయితే ఇది సంఘము ఎత్తబడుట. ఈ సంఘం అంటే ఏమిటి? సంఘం అంటే మనమందరం కలిపి ఒక సంఘముగా ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ఆయన యొక్క కుటుంబము. ఈ కుటుంబము మరి నమ్మకముగా ఉంటే ఆయనతో కూడా మనం ఎత్తబడగలుగుతాం. అయితే ఇక్కడ చూస్తే కనుక మరి ఇది ఎలా జరుగుతుంది? మనకి ఇదంతా తెలిసే జరుగుతుందా అంటే, ఇది తెలిసి మనకి జరగదు. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఎలా వస్తుందంటే దొంగ వలె వస్తుంది. అంటే మనకి తెలియకుండానే ఆయన రాకడ వస్తుంది. మరి ఎత్తబడడం ఎలా జరుగుతుందంటే ఇది కూడా రహస్యముగానే జరుగుతుంది. తెలిసి జరిగేది కాదు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? కనురెప్పపాటులో జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే ఇది ఎలా జరుగుతుందో మనం ఊహించలేం. కానీ ఇది తెలుసుకోవడం అనేది సైన్స్ వల్ల కాదు. అలాగే మరి సూచనలేమి మనకు తెలీదు కూడా. అయితే ఇది గురుతు అనే ఆయన రాకడ సమయము, అలాగే మరి ఆయన మనల్ని అంటే ఈ యొక్క సంఘమును ఎత్తుకొని పోబడుట అనేది ఒక సూచన కానీ, అలాగే ఒక గుర్తు గాని మనకు తెలియకుండా జరుగుతుంది. అలాగే ప్రవచనాలు ఉండవు. ఇవి ఇప్పుడు జరిగేవన్నీ కూడా అంటే భూకంపాలు, కరువులు, మరి రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు, ఇలా అనేకమైనటువంటి
సునామీలు ఇలాంటి భయంకరమైనటువంటి అన్నీ కూడా మన సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఈ సంఘటనలన్నీ కూడా మనం చూస్తున్నామంటే ఇవన్నీ కూడా ఆయన రాకడకు సూచనలుగా మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఆయన రాకడ ఈ రోజు వస్తుంది, రేపొస్తుందనేది ఎవ్వరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఆయన అంటూ ఉన్నాడు, మరి రాకడ కోసము సిద్ధపడి ఉండాలి. ఈ రాకడకు సిద్ధపడి ఉండాలి. మరి ఆయన ఏ సమయాన ఆయన ఈ లోకానికి వస్తాడు. మరి రెండవ రాకడ సమయానికి మనం సిద్ధపాటు కలిగి లేకపోతే మనం ఎత్తబడలేము. విడవబడిన వారిగా ఉంటామని చెప్పేసి మరి ఎంతో మంది సేవకుల ద్వారా మనం అనేకమైనటువంటి వర్తమానాలు మనం వినే ఉన్నాం. అయితే ఈ సిద్ధపాటు అనేది ఏమిటి? ఈ సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలి? ఆత్మపరంగా సిద్ధపడి ఉండాలి. ఇక్కడ మరి మనము చూస్తున్నటువంటి మాట మత్తయి సువార్తలో మనం ఒక మాటను చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1-13 వచనాలు చూస్తే కనుక బుద్ధి కలిగినటువంటి కన్యకలు 10 మంది గూర్చి ఉపమాన రీతిగా దేవాది దేవుడు తెలియజేసి ఉన్నాడు. అయితే వీరిలో 5 మంది మరి జ్ఞానం కలిగినటువంటి వారు, 5 మంది మరి జ్ఞానం లేనటువంటి వారు, అంటే సిద్ధపాటు లేనటువంటి వారు. ఇక్కడ 5 మంది కన్యకలు వారి యొక్క సిద్ధలలో నూనెను నింపుకొని వారు దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మరి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మిగిలిన వారి సంగతి ఏంటంటే మిగిలిన 5 మంది కూడా మరి వారి సిద్ధలలో నూనె సరిగా లేదు, నింపుకోలేదు. మరి దేవుని యొక్క రాకడ ఆలస్యం అవుతుంది. వారి సిద్ధలో నూనె అయిపోతుంది. వారి దగ్గర లేదు. మరి మిగిలినటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారిని అడిగినప్పుడు మా దగ్గర సరిపడగా లేదు, కానీ మీరు వెళ్లి కొని తెచ్చుకోమని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సిద్ధపాటు అనేది ఏంటి? ఇక్కడ నూనె కాదు, మరి వారి ఎదురు చూపు అనేది కాదు, కానీ ఇక్కడ నిరీక్షణటువంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలి. ఈ నిరీక్షణలో స్వభావం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిరీక్షణ స్వభావం ఎలా ఉండాలంటే ఆత్మీయ స్థితిలో మనం బలంగా ఎదగాలి. ఈ ఆత్మీయ స్థితిలో మనం బలంగా ఎదగాలి అనంటే వాక్యం అనేది మనకి చాలా అవసరం. ఆత్మీయ ఆహారం అనేది మనకి చాలా అవసరం. ఈ యొక్క ఆత్మీయ ఆహారం ద్వారా ప్రతిరోజు మరి ప్రార్థన చేసుకోవడం, మరి వాక్యం చదవడం, ఇలాగా ధ్యానిస్తూ ఉండడము, ఇదొక్కటే మనకు సరిపోతుందంటే వాక్యాన్ని ధ్యానించడం ఎంత అవసరమో వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం కూడా అంతే అవసరం. ఇక్కడ చూస్తే కనుక మరి ఎవరి విడవబడినటువంటి వారు అనంటే జ్ఞానము లేనటువంటి వారు. అంటే మొదటిగా యోహాను రాసిన పత్రిక 3:18 వచనం చూస్తే అలాగే అపొస్తలుల కార్యములు, ఇలాగా మరి ఇక్కడ వచనాలు చూస్తే అవిశ్వాసులు, ఈ యొక్క వచనాలు అవిశ్వాసుల గురించి రాయబడింది. అవిశ్వాసులైనటువంటి వారు దేవునితో కూడా ఎత్తబడలేరు. అలాగే పశ్చాత్తాపము లేనటువంటి వారు, తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ కూడా లోకానుసారంగా జీవిస్తూ కూడా, అంటే దేవుణ్ణి తెలుసుకొని దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకొని పశ్చాత్తాపం లేక అయ్యో దేవుడు మనకి మన కోసం ఎంత త్యాగం చేశాడు, మన యొక్క పాపాలు కడగడం కోసము ఆయన బలియార్పణ అర్పించేశాడు, రక్తాన్ని చిందించాడు అని చెప్పేసి తెలుసుకొని కూడా మరి పాపంలో పడి జీవిస్తూ, పాపంలో పడి నలిగిపోతూ, ఆ బురదలో కూరుకుపోతూ పశ్చాత్తాపం లేకుండా ఉన్నటువంటి వారు ఉంటారు చూసారా? అలాంటి వారి యొక్క హృదయాలను దేవుడు ఇష్టపడేటటువంటి విధంగా లేదు. అంటే పశ్చాత్తాపం లేని వారు ఖచ్చితంగా విడవబడతారు. పాపంతో ఉన్నటువంటి వారు, అంటే ఇక్కడ చూడండి, క్రీస్తుని తిరస్కరించిన వారు ఖచ్చితంగా పాపంలోనే ఉంటారు. అంటే పాపము అనేది ఏంటి అనేది తెలిసి కూడా ఈ లోకానుసారంగా జీవిస్తారు చూసారా? ఈ లోకానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ పరిశుద్ధత అనేది తెలిసి కూడా ఆయన ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండుడి అని అంటున్నాడు. మరి ఆయన యొక్క నామాన్ని ఎలాగా ఉచ్చరించాలంట? పరిశుద్ధమైన హృదయంతో ఉచ్చరించాలంట. కానీ ఆయన నామాన్ని మరి అదే నోటితో అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అదే నోటితో మరి లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడుతూ, మరి అదే నోటితో వాక్యాన్ని ధ్యానిస్తాం, వాక్యాన్ని చదువుతాం. మరి అదే హృదయముతో చెడు తలంపులు ఆలోచన చేస్తూ, అదే హృదయంతో మరి ఆ యొక్క సారీ అంటే దుష్ట ఆలోచనలు కలిగి, చెడు ఆలోచనలు కలిగి, చెడు తలంపులు కలిగి మరి ఆలోచన చేస్తూ పాపపు ఆలోచనలతో నిండిపోయి మలినముతో మురికితో నిండిపోయినటువంటి హృదయముతోనే మరి దేవుణ్ణి స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఆయన ఏమంటున్నాడు? నేను ఆత్మను కనుక మీరు
ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆత్మతో ఆరాధించమన్నాడు. ఓకే. సత్యముతో ఆరాధించాలి. మన హృదయంలో సత్యం ఉందా? ఈరోజు ప్రతి ఒక్కరు చెప్తారు మీరు సిద్ధపడి ఉండాలి. ఇదిగో దేవుని రాకడ ఇప్పుడొస్తుంది, అప్పుడొస్తుంది. సిద్ధపడి ఉండండి. మెలకువ కలిగి ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి. మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటేనే మనము దేవుని సన్నిధికి వెళ్తామనేది కాదిక్కడ. మెలకువ కలిగి అంటే దేవుని యొక్క రాకడ సమీపంగా ఉందని తెలుసుకొని ఇంతవరకు అంటే ఇప్పటి వరకు మనకున్నటువంటి చెడు స్వభావాలే కావచ్చు, లోకానుసారమైనటువంటి జీవితమే కావచ్చు, వ్యర్థమైనటువంటి బ్రతికే కావచ్చు, ఏదేమైనప్పటికీ దేవునికి అనుకూలంగా లేనటువంటి జీవితాన్ని పూర్తిగా తిరస్కరించి, మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని పూర్తిగా తీసివేసుకొని, దేవునికి అనుకూలంగా జీవించేటటువంటి వారిగా మనము ఏం చేయాలి? ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనలో ఉన్నవన్నీ కూడా దేవునికి విరోధకరమైనటువంటివన్నీ కూడా మనలోంచి తొలగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు అలాంటి ప్రయత్నాలు లేక నువ్వెంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన వ్యర్థమే. మరి ఎంత నువ్వు దేవుని సన్నిధిలో ప్రయాసపడినా కూడా వ్యర్థమే. ఇదిగో నేను 24 అవర్స్ ప్రార్థనలోనే ఉంటానండి. నా మోకాళ్ళు నల్లగా అయిపోయాయి చూడండి. మోకాళ్ళ అనుభవం కలిగి ఉండమంటున్నారు కదా! మోకాళ్ళు వేసి వేసి నల్లగా అయిపోయాయండి. మోకాళ్ళు నలిపోయాయా, తెలిపోయాయా అనేది కాదు ప్రాముఖ్యమైనది. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నీ మోకాళ్ళని మాత్రమే మోకాళ్ళనేది దేవునికి పూర్తిగా విధేయత కలిగి, దేవునికి పూర్తిగా తగ్గింపు హృదయముతోటి పూర్తిగా దేవుని మీద ఆధారపడేటటువంటి స్వభావము, ఆయన యొక్క మాటకు విధేయత కలిగినటువంటి స్వభావం కలిగి ఉండమని అర్థం అక్కడ. ఇక్కడ దేవుని మాట మీద విధేయత లేకుండా, ఆయన చెప్పినట్టుగా చేయకుండా, మనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తూ, మనకిష్టం వచ్చినటువంటి ఆలోచన విధానం కలిగి, నేను సిద్ధపడే ఉన్నాను. నేను పవిత్రుడని, నేను పవిత్రురాలని అని చెప్పి మనకు మనమే సర్దుబాటు చేసుకుంటూ భ్రమలో బ్రతికేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉంటే కనుక మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సత్యమైనటువంటి మాటలు ఏంటో తెలుసా? నీ హృదయము సిద్ధపడి ఉందా లేదా? నీ ఆత్మీయ స్వభావము సిద్ధపడి ఉందా లేదా? నీ ఆత్మీయ స్వభావం పూర్తిగా పరిపూర్ణముగా ఉండాలి. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? అవిశ్వాసులంటే ఏంటి? విగ్రహారాధన చేసే వాళ్ళు ఒక్కళ్ళే కాదండి అవిశ్వాసులు. విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళకి కూడా దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి, ఆయన యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి, దేవునికి విరోధకరమైనటువంటి కార్యాలు చేస్తారు చూసారా? లోకానుసారమైన జీవితం జీవిస్తారు చూసారా? వాళ్ళు కూడా అవిశ్వాసులే. ఈరోజు దేవుడు మరి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని ఆయన మాట చెప్తున్నాడు కదా! మరి విశ్వాసముతో పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో విశ్వాసంతో దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అనే నమ్మకంతోనే కదా దేవుని సన్నిధికొస్తాం. కానీ మనకి ఎప్పుడొస్తాము? మనకి పూర్తిగా మన శరీరము అనారోగ్యంతో నిండిపోయినప్పుడు ఆ బాధ భరించలేక దేవుని సన్నిధికొస్తాం. కానీ ఆత్మీయ స్థితిలో కూడా మన హృదయము వ్యాధితో నిండి ఉంది. దాన్ని స్వస్థపరుచుకోవాలి. పూర్తిగా స్వస్థపరుచుకొని ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఆత్మ ఎలా పోయినా మనకి పర్వాలేదు. చనిపోయిన తర్వాత ఆత్మ ఎటు పోతుందో మనకు తెలీదు అని ఎవరంటారండి? విగ్రహారాధన చేసేవాళ్ళంటారు. ఆత్మ ఎక్కడికి పోతుందో మనకు తెలీదు. పుణ్యం చేస్తే అంటే దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది. మరి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం అనంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్పేదేంటంటే, నీ హృదయము పరిశుద్ధముగా మార్చబడినప్పుడే, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా మార్చబడినప్పుడే, నిజమైనటువంటి పశ్చాత్తాపం కలిగి ఉన్నప్పుడే, దేవుని రాకడ సమయంలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా నిన్ను తీసుకువెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మనము సినిమాలకి ఇచ్చేటటువంటి సమయము, లోకానుసారంగా మాటలకి ఇచ్చేటటువంటి సమయము, వ్యర్థమైన వాటికి ఇచ్చేటటువంటి సమయము దేవుని యొక్క మాటకి ఇవ్వలేకపోతున్నాం. దేవుని యొక్క మాటకి చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నాం. అంటే ఆ కొద్ది సమయం మాత్రమే. అంటే ఇంత టైము అనేది మనము ఖచ్చితంగా ఇంత టైం అనేది మనం పెట్టుకుంటాం. ఎర్లీ మార్నింగ్ లేస్తే మరి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఎక్కువగా చేస్తే 1 అవర్. ఆ 1 అవర్‌లో మనం ఒక 10 మినిట్స్, 20 మినిట్స్ ఆయన ఆరాధించి, మిగతా సమయమంతా కూడా ప్రార్థన ఎలా చేస్తున్నామండి? ప్రభువా! నాకు ఇది కావాలి, అది కావాలి. ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు ఇవే కదా మనం అడిగేది. స్వస్థత అడుగుతాము, అభివృద్ధి అడుగుతాము. మనం చేసేటటువంటి పనిలో అభివృద్ధి అడుగుతాము. ఏ కష్ట నష్టాలు నాకు రాకూడదు. నా బిడ్డలు బాగుండాలి.
నా కుటుంబం బాగుండాలి. ఇవే కదా మనం అడుగుతాం. ఈ వీటితోనే మన ప్రార్థనంతా గడిపేస్తే, నా ఆత్మీయ స్థితి మెరుగుపడాలి ప్రభువా. నా హృదయం పూర్తిగా వ్యాధితో నిండిపోయింది ప్రభువా. నా హృదయము అనే ఆ యొక్క వ్యాధి నుంచి స్వస్థత దయచేయి, విడుదల దయచేయి అని చెప్పేసి మరి నువ్వెప్పుడైతే నువ్వు అడగగలుగుతావో, పరిపూర్ణంగా నువ్వెప్పుడైతే మరి దేవుని సన్నిధిలో అడగగలుగుతావో, ఖచ్చితంగా నీ హృదయం పరిపూర్ణంగా మార్చబడుతుంది. హిమము కంటే తెల్లగా మార్చబడుతుంది. ఈరోజు తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన మన హృదయం పరిశుద్ధత కాదు. చాలా మంది అదే విధమైనటువంటి ఆలోచనతో ఉంటారు. మన సిద్ధపాటు కలిగి ఉండాలి అనంటే పరిపూర్ణంగా చక్కగా ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధిలో మరి తెల్లని వస్త్రాలు ధరించి ఉండాలి. మరి బాప్తిసం తీసుకోవాలంటే తెల్లని వస్త్రాలు ధరించి ఉండాలి. మరి బల్లారాధన అంటే ఆ యొక్క శరీర రక్తాలు తీసుకోవాలంటే ఏం చేయాలి? తెల్లని వస్త్రాలు వేసుకొనుండాలి. తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన మనలో పరిశుద్ధత ఉందని కాదు కానీ, మన హృదయము హిమము కంటే తెల్లగా మార్చబడాలి. అది ఆయన రక్తము ద్వారానే సాధ్యము. మన పాపాలు కడగబడాలంటే ఆయన రక్తము ద్వారానే సాధ్యము. ఆయన రక్తం ద్వారా మనల్ని కడగాలి, విమోచించాలి అనంటే, మనలో పరిపూర్ణమైనటువంటి మార్పు రావాలి. ఈరోజు 5 మంది బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తారు? వారి సిద్ధులలో ఫుల్‌గా నూనెను ఏర్పాటు చేసుకున్నారు. అంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధతకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. వారి యొక్క పాత్ర, హృదయం అనే పాత్రలో ఆ యొక్క నూనె అనేటువంటి పరిశుద్ధతను ఏర్పరచుకొని, మరి నింపుకొని పరిపూర్ణంగా నింపుకొని, ఆ యొక్క ఆత్మ అనేటటువంటి జ్యోతిని వెలిగించుకుంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఎలా ఉండాలి? బుద్ధి లేనటువంటి కన్యకలు మరి వెనుదిరిగి వెళ్ళిపోవడమే వరకి మరి మిగిలింది. విడవబడ్డారు వారు. కానీ ఈరోజు మనం విడవబడకూడదు. ఆ ఉపమానం ఎందుకు చెప్పాడంటే, మనం విడబడకూడదు, విడిచిపెట్టకూడకూడదు. ఈ యొక్క భూలోకంలో విడవబడకుండా దేవుని సన్నిధిలో ఎత్తబడాలి. ఆయన సన్నిధిలో బలమైనటువంటి ఆత్మగా నిలబడాలి. వెలుగులో నిలబడాలి. అంటే వెలుగు నిత్య జీవానికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. ఈ చీకటనేది ఎప్పుడైతే మన ఆత్మ దీపాలు ఆరిపోతాయో, అంటే ఆత్మీయ స్థితి నుంచి పడిపోయి ఆరిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉంటాయో, చీకటి అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది. ఈ చీకటి ఈ లోకంలో పాపానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క లోకంలో పడి, మరి ఆయన యొక్క రాకడ సమయానికి మనం విడవబడేటటువంటి పరిస్థితుల్లో ఉంటే కనుక, మనం ఆ యొక్క పరిస్థితి భయంకరంగా ఉంటుందండి. ఆ యొక్క పరిస్థితి భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇశ్రాయేల్ జనాంగంలో ఆ యొక్క పాత నిబంధన కాలంలో చూస్తే గనక సొదొమ, గొమొర్రాల విషయంలో చూస్తే ఆ యొక్క పాపానికి అంకితమైపోయినటువంటి ఆ యొక్క పట్టణాలు, దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు కూడా ఆ యొక్క పట్టణాలు కూడా మరి వాటి యొక్క అంటే దాని ప్రభావం కూడా ఆ యొక్క సొదొమ, గొమొర్రాల యొక్క ప్రభావం కూడా ఆ చుట్టుపక్కల మరియు ప్రాంతాలకు కూడా పడి వీటితో పాటు అవి కూడా మొత్తం సర్వనాశనం అయిపోయాయి. దానికి ఎందుకు సర్వనాశనం అయిపోయాయి అంటే, దేవుని యొక్క మాటకు అవిధేయత కలిగి ఉండడమే. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడాయన. ఇక్కడ వాళ్ళు పూర్తిగా ఆజ్ఞలన్నీ కూడా అతిక్రమించేశారు. దేవుణ్ణి పక్కన పెట్టేశారు. దేవుని యొక్క ఆజ్ఞని పక్కన పెట్టేశారు. మరి ఆ యొక్క పాపమే వారికి ఆనందముగా మారిపోయింది. అదే శాశ్వతమైనటువంటి ఆనందం అనుకోని చెప్పేసి లోకానుసారమైనటువంటి శరీర కోరికలకు లోబడిపోయి, పాపానికి లోబడిపోయి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులకు దిగజారిపోయినట్లుగా మనం చూస్తాం. కానీ ఈరోజు మరి ఆ యొక్క పాత నిబంధన కాలంలో ఆ గ్రామాల గురించి, ఆ యొక్క పట్టణాల గురించి నాశనం అయిపోయినటువంటి పట్టణాల గురించి ఎందుకు మనకు తెలియజేశాడంటే, వాళ్ళు పాపానికి పూర్తిగా బానిసలుగా మారిపోయి, దేవునికి విరోధకరంగా మారిపోయినప్పుడు, దేవుని దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క ఉగ్రత ఎంత భయంకరంగా ఉంటుందనేది మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అలా ఉండకూడదు. మనము అలా ఉండకూడదు. అలాగ ఉగ్రతకి బలి కాకూడదు. ఎవ్వరు కూడా నాశనం అయిపోకూడదు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం ఆయనకిష్టం లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనము ఈ విషయాలన్నీ కూడా తెలుసుకునేటటువంటి వారిగా ఉండడమే కాకుండా, విన్నటువంటి దానిని గ్రహించాలి. గ్రహించిన దానిని బట్టి మనం ఏం చేయాలి? అనుసరించాలి. వినాలి, గ్రహించాలి, అనుసరించాలి. ఈ యొక్క అనుసరించే విధానంలో మనం ఉండాలి కానీ, మరి వినడం ఒక్కటే. ఆయన ఏమంటున్నాడు? వినుట వలన విశ్వాసము కలుగును. ఈ యొక్క విశ్వాసం అనేది దేనికి? దేనికని మేము విశ్వాసులము అని చెప్పుకోవడం మాత్రమేనా?
వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము పరిపూర్ణ పరుచుకొని ఆత్మీయ స్థితిని పెంపొందించుకుంటూ ఆయన్ని అనుసరించే వారిగా ఉండాలి. వాక్యమే దేవుడయ్యున్నాడు. మన దేవుడు ఒక స్వరూపంగా మనం చూసుకుంటున్నామే తప్ప, వాక్యమే దేవుడయ్యున్నాడు అనేది ఒక్కసారి మనం గ్రహించగలిగితే, ఆ వాక్యాన్ని ఏ విషయంలోనూ కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి మనకి రాదు. నిర్లక్ష్యం చేసేటటువంటి పరిస్థితి మనకి రాదండి. ఈరోజు ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మరి పుట్టినది మొదలుకొని, గర్భంలో ఉన్నది మొదలుకొని, భూమి బయట అంటే ఆ భూమి మీదకి రాకముందే మరి గర్భంలో నుంచి మరి ముసలి వయసు అంటే ముదువు వయసు వరకు, వృద్ధాప్యం వరకు మరి గ్యారంటీ లేనటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు నేను బ్రతుకుతాను. పుట్టినది అంటే గర్భంలోనే చాలా మంది శిశువులుగా మరి మరణించేటటువంటి పరిస్థితులు. భూమి మీదకి రాగానే మరణించేటటువంటి పరిస్థితి. మరి కొంత సమయం కొద్దిగా ఎదిగిన తర్వాత మరణించేటటువంటి పరిస్థితి. ఈ సమయానికి మన ప్రాణము ఈ శరీరాన్ని విడిచిపెడుతుంది అని ఎక్కడ కూడా లెక్క అనేది మనకు లేదు. గ్యారంటీ లేదు. ఈ గ్యారంటీ లేనటువంటి బ్రతుకులో తాపత్రయం, ఈ లోకానుసారమైనటువంటి జీవితం మీద తాపత్రయం, ఈ ఈ శరీరానుసారమైనటువంటి కోరికల మీద తాపత్రయం. ఈ తాపత్రయం అంతా కూడా దేవుని మీద మనం చూపిస్తే, దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో మనం చూపిస్తే ఖచ్చితంగా మనం విడవబడే పరిస్థితి మనకి రాదండి. విడవబడే పరిస్థితుల్లో మనం ఉండము. ఆయన రాకడ సమయంలో ఖచ్చితంగా నేను ఆయనతో కూడా నేను వెళ్తాను అని మరి ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలుగుతారు? మన యొక్క హృదయ తలంపుల దగ్గర నుంచి, మన చూపుల దగ్గర నుంచి, మన యొక్క నడవడిక, మన ప్రవర్తన విధానమే మనకి సాక్ష్యం ఇచ్చేస్తుంది ఎప్పటికప్పుడు. ఎప్పటికప్పుడు మనకి హృదయాన్ని గ్రహించుకునేటటువంటి శక్తి దేవుడు మనకిచ్చాడు. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని సిద్ధపాటు కలిగిన హృదయంగా మార్చుకోవాలి. మన మనకు తెలుస్తూ ఉంటుంది. మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? ఏం ఆలోచన చేస్తూ ఉన్నాం? ఏం చూస్తూ ఉన్నాం? ఎలా నడుస్తున్నాం? ఎలా ప్రవర్తన చేస్తూ ఉన్నాం? మన ప్రవర్తన జీవితం ఎలా ఉంది? ఇవంతా కూడా మన మనస్సాక్షికి తెలుసు. గద్దిస్తూ ఉంటుంది లోపల పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటాడు నిన్ను. ఆ గద్దింపుకు నువ్వెప్పుడైతే లోబడతావో, ఖచ్చితంగా నన్ను నేను ఖచ్చితంగా సరిచేసుకుంటామండి. ఎప్పుడైతే అలా సరిచేసుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకమైనటువంటి జీవితం కలిగి ముందు కొనసాగుతామో, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆయన రాకడ సమయంలో ఎత్తబడే పరిస్థితుల్లో మనం ఉంటాము. ఖచ్చితంగా మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. ఆయన నిత్య రాజ్యంలో వెలుగులో మనల్ని కూర్చోబెడతాడు. చీకటిలో పడిపోయే పరిస్థితి మనకి రాకూడదు. ఈ ఆలోచన కలిగి మనకుండాలి. ఇప్పుడు వచ్చేటటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, రాజ్యం మీదకి రాజ్యం, ప్రజల మీదకి ప్రజలు, అంతుపట్టనటువంటి వ్యాధులు, భూకంపాలు, సునామీలు, ఇవన్నీ కూడా కరువులు, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనగా ఉన్నాయి. కానీ ఇప్పుడే దేవుడొస్తాడు, లేదంటే ఈ రోజు నైటే దేవుడొస్తాడు, రేపొస్తాడనేది మనం చెప్పలేం. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. దేవుని రాకడ ఎలా వస్తుందంటే దొంగ వలే వస్తానంటున్నాడాయన. దొంగ ఏ సమయానికొస్తాడో మనకు తెలుసా? తెలీదు. కానీ ఆ రాకడకు సిద్ధపాటు కలిగి ఎదురు చూసేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎదురు చూసే స్వభావం మనకుండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. తొట్రిల్లిపోయే పరిస్థితిలో మనం ఉండకూడదు. ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందనేది పరిశీలన చేసుకుందామండి. నువ్విచ్చే సమయము దేవునికి ఎంత సమయాన్ని ఇస్తూ ఉన్నావు? ఆ ఇచ్చే సమయం కూడా పరిపూర్ణంగా దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నావా? నిన్ను నువ్వు మార్చుకోవడానికి దేవుడిని పక్కన పెడితే మనకేం నష్టం తప్ప ఆయనకేం నష్టం రాదు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెడితే మనకే నష్టం తప్ప ఆయనకేం నష్టం రాదు. ఈ యొక్క సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా దేవునికి అవిధేయత కలిగి ఉండరండి. ఒక చిన్న ఉపమానం చెప్పి ముగిస్తాను. ఒక భార్యాభర్తలు ఒక కుటుంబం ఉంది. ఆ యొక్క యజమాని మరి ఆహ్, జమ్మూ కాశ్మీర్‌లో బోర్డర్‌లో మిలిటరీలో చేస్తూ ఉంటాడన్నమాట. ఆయన అక్కడ కొన్ని సంవత్సరాలుగా జాబ్ చేస్తూ ఉన్నాడు.
అనంటే ఆ యొక్క జవాన్ గా ఉన్నటువంటి ఆయన ఆ యుద్ధ సమయంలో మరి జమ్మూ నుంచి కాశ్మీర్‌కి ఆయన వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మరి కాలొచ్చింది. ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆ కుటుంబము, ఇద్దరు పిల్లలు, భార్య మరి వారికి ఫోను చేసి, మరి నేను ఇట్లా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. నేను విజయవాడ మీదుగా వెళ్తాను. ఆ విజయవాడలో కొద్ది సమయము మరి ట్రైన్ ఆగుతుంది కాబట్టి పిల్లల్ని తీసుకొని రమ్మని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆ భార్య అనుకుంది, తప్పకుండా నేను వెళ్ళాలి. ఆయనకి ఏం అవసరమో అవన్నీ కూడా నేను తీసుకొని వెళ్ళాలి. ఏంటండి, ఆయనకి తన భర్తకి ఏం అవసరమో, ఏమి ఇష్టమో అవన్నీ కూడా తయారు చేసుకుంది. తయారు చేసుకొని అన్నీ కూడా సిద్ధపరుచుకుంది. పిల్లల్ని తీసుకొని మరి ఆ రోజు మరి నైట్ 9 గంటలకి ట్రైన్ అన్నప్పుడు, మరి సాయంత్రం 7 గంటలకే వెళ్లి ఆ యొక్క స్టేషన్‌లో కూర్చుంది. పిల్లల్ని పెట్టుకొని కూర్చుంది. కూర్చున్నప్పుడు మరి ట్రైన్‌కి వచ్చేటటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎదు ఎదురు చూసేటటువంటి సందర్భంలో మరి ఆ సమయం రానే వచ్చింది. మరి 9 అవుతుంది. నైట్ టైమ్ 9 అవుతుంది. ఆ నైట్ టైమ్ 9 అవుతుండగా మరి ఇంకా సమయం పడుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది ట్రైన్ అని చెప్పేసి చెప్పినప్పుడు, ఆమె ఇంకా ఎదురు చూస్తూ ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ కోసం ఎదురు చూస్తా ఉంది. మరి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇంకా రాలేదు. ట్రైన్ రాలేదు. మళ్ళీ మరి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ట్రైన్ ఇంకా రావడానికి టైం పడుతుందని చెప్పేసి. ఆమె చూసింది హాఫ్ అన్ అవర్ అన్నది మరి 1 అవర్ దాటిపోయింది. అట్లానే కూర్చుంది. ఆ పిల్లలిద్దరూ కూడా నిద్రపోయారు. మరి ఇక వింటర్ సీజన్ కావడం వల్ల ఆ పిల్లలిద్దరిని పెట్టుకొని ఆ యొక్క స్తంభం వెనకాల కూర్చొని మరి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొని తను కూడా అట్లాగే ఆలోచన చేస్తూ ఉంది. ఎదురు చూస్తూ ఉందనమాట. ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ యొక్క ఎదురు చూసేటటువంటి సమయంలో ఆ యొక్క ఆ నిద్రావస్థలోకి జారుకుంది ఆమె కూడా. పిల్లలు నిద్రపోయారు. ఆమె కూడా పూర్తిగా నిద్రావస్థలో జారుకుంది. మరి ఆ ట్రైన్ వచ్చేటటువంటి సమయమైంది. రానే వచ్చింది. ఆ వచ్చినటువంటి సమయంలో మరి తను ఆ యొక్క భర్త కిందకి దిగి మరి చూసాడు. ఎక్కడా కనబడలేదు. ఫోను చేసాడు. ఫోను మరి రింగ్ అవుతుంది కానీ మరి ఎక్కడ కూడా రెస్పాండ్ లేదు. మరి ఆ సమయంలో తను చూసాడు. మరి అక్కడ ఆగినటువంటి ట్రైను మరి ఒక హాఫ్ అన్ అవర్ ఆగింది. ఆ హాఫ్ అన్ అవర్‌లో కూడా ఆమె మరి మెలకువగా లేదు. మరి ఆ సమయం వచ్చేసింది. ట్రైను మరి కదిలిపోతూ ఉంది. ఆ భర్త మరి ట్రైన్ ఎక్కేసి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మరి ఇదంతా జరిగిన తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. మరి 10 మినిట్స్‌కి వెళ్ళిపోయిన 10 మినిట్స్‌కి ఆమె సడెన్‌గా మెలుకువొచ్చిందంట. మెలకువొచ్చి చూస్తే మరి ట్రైన్ కనపడలేదు. ఆ పక్కన వాళ్ళని అడిగిందంట. ట్రైనొచ్చిందా అని చెప్పేసంటే, రావడం, వెళ్ళిపోవడం కూడా జరిగిందని చెప్పేసి అనన్నప్పుడు, తీరా ఫోను జూసుకుంటే దాదాపుగా 6, 7 మిస్డ్ కాల్లున్నాయంట దానిలో. మరి ఆ మిస్డ్ కాల్లు చూసుకుంది. ట్రైనెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఫోను చేసిందంట. ఫోను చేస్తే సిగ్నల్స్ లేవు. మరి సిగ్నల్ లేకపోవడం వల్ల చాలా ఏడ్చిందంట. చాలా కన్నీరు కార్చిందంట. అయ్యో! నా భర్తకి పిల్లల్ని చూపించలేకపోయాను. తనకిష్టమైనవన్నీ కూడా నేను సిద్ధపడి అయన్నీ కూడా మరి సిద్ధపరిచి తీసుకొనొచ్చాను తనకివ్వాలని. మరి నా భర్తకి ఏమి ఇవ్వలేకపోయాను. పిల్లల్ని చూపించలేకపోయాను. నా భర్త నేను చూసుకోలేకపోయానని చెప్పేసి చాలా విలపించిందంట. ఏడ్చిందంట. మరి ఆ మరుసటి రోజు మరి ఉదయము తన భర్తకి ఫోను చేసినప్పుడు, "అయ్యో! నేను చూడలేకపోయాను. నేను అక్కడే కూర్చొనున్నాను" అని చెప్పేసి నిద్రావస్థలోకి వెళ్ళాను అని చెప్పేసి, నేను నిద్రపోయాను అని చెప్పేసి చెప్పిందంట. సరే అని చెప్పేసి మరి మాట్లాడేసిన తర్వాత ఆ రోజు సాయంత్రమే మరి తనకి కాలొచ్చిందంటండి. ఆ యొక్క అక్కడ జరిగినటువంటి వార్‌లో మరి తన భర్త చనిపోయినట్టుగా కాలొచ్చిందంటండి. ఆ యొక్క ఫోను కాల్ రాగానే ఆమె కుప్ప కూలిపోయిందంట. అయ్యో! ముందు రోజే ఫోను చేసి మరి చెప్పాడు. నేను వెళ్ళలేకపోయాను. నా పిల్లల్ని చూపించలేకపోయాను. అక్కడ అంత సమయం ఉండి కూడా నేను మెలకువగా లేక నిద్రావస్థలోకి వెళ్ళిపోయి, నా బిడ్డల్ని అతనికి చూపించలేకపోయాను. అలాగే నా భర్త నేను చూసుకోలేకపోయాను. ఈరోజు అతను పూర్తిగా మరి చూసేటటువంటి పరిస్థితి లేక అందనంతటి దూరంలోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి చాలా మరి గుండెలు అవిసేలాగా చాలా ప్రలాపించిందంట. కుప్పకూలిపోయిందంట. మరి అలాగా ఎంతగానో ఏడ్చి మరి 2 డేస్ తర్వాత
ఆమె కూడా మరి ఆ యొక్క ఉన్నపాటుగా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చి చనిపోవడం జరిగిందండి. హార్ట్ ఆగిపోయింది. మరి ఆ యొక్క బాధ, వేదన తట్టుకోలేకపోయింది. ఎందుకు అనంటే తన బిడ్డల్ని చూసుకోవాలి అని అనుకున్నాడు. మరి రమ్మని ముందు రోజే తనకి తెలియచేశాడు. అయినప్పటికీ కూడా అన్నీ కూడా సమకూర్చుకుంది. తన భర్తకివ్వడానికి సమకూర్చుకుంది. తీసుకువెళ్ళి ఇచ్చింది. మరి అక్కడికెళ్ళి కూర్చుంది. కూర్చుంది కానీ తన భర్తకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి అంత సమయం ఉండి కూడా ఆ యొక్క ఎదురు చూసి తను నిద్రావస్థలోకి వెళ్ళిపోయింది. మెలకువగా ఉండలేకపోయింది. తన భర్త చూసాడు. మరి ఆ యొక్క ట్రైన్ ఉంటుందా? ఉండదు కదా! ఆ సమయంలో మరి ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడం జరిగింది. మరి చూడండి తన పిల్లల్ని చూసుకోలేకపోయాడు. భార్యని చూసుకోలేకపోయాడు. మరి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క వార్‌లో మరణించడం జరిగింది. ఇవంతా కూడా నిజంగా ఆ భార్యకి తట్టుకోలేనటువంటి వేదనయిపోయింది. ఆ బాధ తట్టుకోలేక తను కూడా మరి మరణించింది. ఇద్దరి పిల్లలు కూడా అనాథలైపోయారు. మరి ఈ మాటను ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఎదురు చూసే స్వభావం చివరి వరకు నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆత్మీయ స్థితిలో మనం బలపరచబడుతూ, దేవుని యొక్క మాటకు విధేయులయ్యి ఆయన చెప్తూ ఉన్నాడు, "ఇదిగో నేను వస్తూ ఉన్నాను, వచ్చే సమయం ఆసన్నమైనది. మెలకువ కలిగి నా కోసం ఎదురు చూడండి" అని చెప్తున్నప్పుడు, మనం ఇంకా మన ఆత్మీయ స్థితిలో నిద్రావస్థలోనే ఉంటే కనుక ఒక్కసారి మేల్కొందాం. నిద్రావస్థలోనే ఉంటే కనుక ఆయన ఏ సమయంలోనైనా రావచ్చు. మనం మర ఆయన యొక్క రాకడ ఆలస్యం అవ్వచ్చు కానీ, మన మరణము ఆగిపోదండి. ఎందుకంటే ఆయన రాకడ వరకు కూడా మన మరణము ఎదురు చూడదు. ఎందుకంటే ఏ సమయము మరణం సంభవిస్తుందో మనకు తెలీదు. కాబట్టి ముందుగానే మన యొక్క శరీరం ఉండగానే, ఈ యొక్క శరీరం ఉండగానే, ఈ యొక్క బలం ఉండగానే, మనలో శక్తి ఉండగానే, దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయన యొక్క సన్నిధిలో నిలకడగా జీవించే వారిగా ఉండాలి. మనకున్నటువంటి శరీర కోరికలు, ఈ యొక్క ఆహ్, లోకానుసారమైనటువంటి జీవితం ఇవన్నీ కూడా మ వాటినన్నిటిని కూడా దూరపరుచుకొని, వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటూ, లోకానికి వేరుపరచబడి, దేవునితో అంటకట్టబడే స్వభావం కలిగిన వారిగా మనం ఉంటే కనుక, ఖచ్చితంగా దేవునితో ఎత్తబడతాం. మనము ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు, మనం కష్టపడి చదివితేనే అక్కడ ఆ ఎగ్జామ్‌లో ఏ ఏ క్వెషన్ ఇచ్చినా కూడా, ఆ క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ రాయగలుగుతాం. ఖచ్చితంగా మనం అనుకుంటాం. నేను ఆ క్వెషన్‌కి తగ్గట్టుగా నేను ఆన్సర్ రాసాను. కాబట్టి నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది మనకి. కదా! ఈరోజు ఆయన పెట్టేటటువంటి ఎగ్జామ్‌లో మనం పాస్ అవ్వాలి అనంటే, ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఆజ్ఞను ఫాలో అవ్వాలి. ఆయన చెప్పిన ప్రతి మాటను ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే మనం అలా ఫాలో అవుతూ ఆయన్ని అనుసరిస్తూ నడుచుకుంటామో, ఖచ్చితంగా మన జీవితంలో విజయమే ఉంటుంది కానీ, ఎప్పటికి కూడా అపజయం అనేది మన జీవితంలో మన ఆత్మీయ స్థితిలో ఉండదండి. మనం అది తెలుసుకోవాలి. మనకు ర్యాంక్ రావాలి అంటే, నేను ఖచ్చితంగా ర్యాంక్ సాధిస్తాను. నా స్టడీస్‌లో ర్యాంక్ సాధిస్తాను అని చెప్పేసి నువ్వు అనుకున్నంత మాత్రాన నీకు ర్యాంక్ రాదు. కష్టపడి చదవాలి. చదివిన దాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అక్కడే రాయాలి. కదా! అలాగే మన ఆత్మీయ స్థితిలో కూడా వాక్యాన్ని చదువుతాం. వాక్యాన్ని చదివిన దాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహించిన దాన్ని బట్టి మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఎప్పుడైతే అలా అనుసరిస్తామో, ఆ అనుసరించిన దాన్ని బట్టి మనము దేవుని సన్నిధికి ఆయనతో కూడా ఎత్తబడతామా లేదా? ఎత్తబడేటటువంటి సంఘములో మనం ఉంటామా లేదా? అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క తీర్పు వరకు మనం నిరీక్షణ కలిగి, ఆయన యొక్క రాకడ వరకు నిరీక్షణ కలిగి ఉండగలిగితే కనుక, నమ్మకమైనటువంటి జీవితం జీవించితే కనుక, ఖచ్చితంగా ఆయనతో కూడా వెలుగులోకి నడిపించబడతాం. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయంలోనైనా రావచ్చు. మన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి మన ప్రాణం ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నేను మారాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా అవకాశమే లేదు. దేవుని రాకడ వచ్చిన తర్వాత నువ్వు మారాలి అనుకోవడం దానికి అవకాశం లేదు. తర్వాత నీ ప్రాణం పోయే సమయంలో నేను మారతాను అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన తెలియజేసినటువంటి ప్రతి మాట కూడా మన హృదయ లోతుల్లోనికి వెళ్ళాలి. మన హృదయాలను పరిశీలన చేసుకోవాలి. మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. మన జీవితం సరిచేసుకోవాలి. సత్యవంతమైనటువంటి మార్గంలో నడవాలి. కేవలం వాక్యం తెలుసుకుంటేనే సరిపోతుందా?
బైబిల్ మొత్తం ఇన్ని సార్లు నేను చదివానండి అనంటేనే సరిపోతుందా? ఒక్కసారి ఆలోచించేయండి. ఎన్ని సార్లు చదివినా కూడా అనుసరించలేనప్పుడు, వాక్యాన్ని అనుసరించి నడుచుకోలేనప్పుడు, ఎన్ని సార్లు చదివినా కూడా మరి కంఠస్థ పట్టినా కూడా అంటే బట్టి పట్టినా కూడా వ్యర్థమే. నువ్వు అప్పచెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు వచ్చి నేను రాసినటువంటి వాక్యాలన్నీ కూడా నాకు అప్పచెప్పు. బైబిల్‌లో ఉన్న వాక్యాలన్నీ నాకు అప్పచెప్పు అని అడగడు. ఆ వాక్యాన్ని బట్టి నువ్వు నడిచావా లేదా అనేదే ఆయన చూస్తాడు. కాబట్టి ఈరోజు నీలో, నాలో రావాల్సింది పరిపూర్ణమైనటువంటి మార్పు. అదే ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ కలిగినటువంటి జీవితం మనము జీవిద్దాము. ఆయన కోసం ఎదురు చూసే వారిగా పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ఉందాము. పరిశుద్ధతను కలిగి ఉందాము. మనం వెలుగుతూ మన ఆత్మీయ స్థితిని వెలుగుతూ, మన వెలుగును మన చుట్టూ ఉన్న వారిని కూడా వెలిగించేలాగా మన ఆత్మీయ స్థితి ఉండాలన్నదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.